జీతం పొజిషన్ ఆధారంగానే H1B వీసాలంటోంది అమెరికా. వీసా హోల్డర్లకు ట్రంప్ సర్కార్ సరికొత్త సవాలు విసురుతూ ఇప్పుడు మరో టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. H1B వీసాల జారీ విషయంలో అమెరికన్ సర్కార్ గేమ్స్ ఆడుతోంది. సీజన్కు ఒక రకంగా ప్రాసెస్ మారుస్తూ వస్తున్న ట్రంప్ కార్యవర్గం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. ఇకపై H1B వీసా జారీ చేయాలంటే ఆ వ్యక్తి జీతం, ఉద్యోగ స్థాయి వంటి అంశాల్ని పూర్తిగా పరిశీలించాల్సిందేనంటోంది. ట్రంప్ తన మొదటి టర్మ్లో H1B వీసాల్ని జీతం ఆధారంగా కేటాయించే విధానాన్ని అమలు చేశారు. ఎక్కువ జీతం ఆఫర్ చేసే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఆ విధంగా ప్రాధాన్యతనిచ్చారు. దీంతో తక్కువ జీతం ఉన్న ఉద్యోగాల్లో విదేశీ ప్రొఫెషనల్స్ కి అవకాశాలు తగ్గాయి. అయితే 2021లో బైడెన్ పరిపాలనలో ఈ పద్ధతి రద్దయింది. అయితే ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాగానే పాత పద్ధతినే రీస్టార్ట్ చేస్తున్నారు. H1B వీసా కార్యక్రమంలో ట్రంప్ తీసుకొచ్చే మార్పులు అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశీ ఉద్యోగులపై విపరీతమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే ఈసారి H1B వీసాల దరఖాస్తులు 27% తగ్గిపోయాయి. జీతం ఆధారంగా, ఉద్యోగి స్థాయి ఆధారంగా వీసాల కేటాయింపుతో అమెరికా బెటర్మెంట్ సంగతేమో గానీ విదేశీ నిపుణుల ఫ్యూచర్ ని మాత్రం కొత్తగా డిసైడ్ చేయబోతోంది. సో 2026 సంవత్సరానికి లాటరీ విధానం లేనట్లుగానే ఉంది.